హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డీజీ న్యూస్. ఈ మధ్య కాలంలో అందరూ ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారు. కావాలనుకుంటే ఆహార విషయంలో కూడా చాలా మార్పులు చేసుకుంటున్నారు హెల్తీ ఫుడ్‌కి సంబంధించి. అయితే ఈ హెల్త్ ఇష్యూస్‌ని ఈ మధ్య కాలంలో వస్తున్న హెల్త్ ఇష్యూస్‌ని దృష్టిలో పెట్టుకొని మన కరీంనగర్ ఫేమస్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ దీప్తి ఆధ్వర్యంలో ఈరోజు దీప్తి డెలిషియస్ కిచెన్‌ని ఘనంగా ప్రారంభించారు కరీంనగర్‌లో. పాస్పోర్ట్ ఆఫీస్ బిసైడ్‌లో దీప్తి డెలిషియస్ కిచెన్‌ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల పోషకాలతో కూడిన మిల్లెట్స్ టిఫిన్స్ ఇక్కడ దొరుకుతాయి. సో, ఇందులో వాడే ఆయిల్స్ అన్నీ గూడా స్వచ్ఛమైన గానుగ నూనె వాడతారు అంటూ గూడా తెలపడం జరిగింది. ఉదయం మరియు సాయంత్రం పూట ఆరోగ్యకరమైన టిఫిన్స్ పబ్లిక్‌కి అందించడమే మన లక్ష్యంగా ఈ కిచెన్‌ని ప్రారంభించామంటూ గూడా చెప్పడం జరిగింది డైటీషియన్ దీప్తి. ఈ కిచెన్‌లో దాదాపు 90% అసలు ప్లాస్టిక్‌ని వాడనే వాడం. ఇందులో పనిచేసే వాళ్ళంతా కూడా ఆడవాళ్ళే అంటూ గూడా చెప్పడం జరిగింది. ఒకవైపు పబ్లిక్‌కి నాణ్యమైన ఫుడ్ అందించడంతో పాటు చాలామంది వుమెన్‌కి ఎంపవర్ ఇచ్చినట్టు ఉంటుందంటూ గూడా తెలపడం జరిగింది. ఈ రుచిలో, నాణ్యతలో గూడా ఎక్కడ రాజీ పడమంటూ ఈ కిచెన్ నిర్వాహకురాలు రజిత గారు గూడా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవి గారు, అదేవిధంగా జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి గారు, నిర్వాహకురాలు డైటీషియన్ దీప్తి, అదేవిధంగా రజిత గారితో పాటు తదితరులు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి చూడండి బలం కావాలి మన రాత్రి పూట ఈరోజు గొప్ప ప్రారంభం చేసుకుంటున్న దీప్తి కిచెన్ డెలిషియస్ కిచెన్ వారిది నిర్వాహకులైనటువంటి దీప్తికి అండ్ రజిత ఇద్దరు మహిళలు 6 ఉద్యోగులతోటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది. దీని అందరికీ చూడగానే మనందరికీ ఫస్ట్ కిచెన్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ హైజెనిక్ ఉంది, 90% ప్లాస్టిక్ ఫ్రీ ఉంది, అది మనం మెచ్చుకోదగ్గది. అదేవిధంగా దీప్తి ఆమె ఆల్రెడీ డైటీషియన్ కాబట్టి వచ్చేవాళ్ళు ధైర్యంగా వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయొచ్చు. మంచి అన్ని రకాల ఆరోగ్యకరమైన టిఫిన్ అందించబడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గానుగ నూనె వాడతారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే పల్లెటూర్లలో కూడా క్యాన్సర్స్ వచ్చేసినాయి. ఎందుకు అనేది బికాజ్ ఆఫ్ అవర్ డైట్. సో ఆయిల్తో ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒక మంచి హైజెనిక్ ఆయిల్ తోటి వీళ్ళు టిఫిన్ సెంటర్ని నడిపిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మేము ఈరోజు నేను కానీ సరస్వతి మేడం కానీ రావడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం. ఒక మహిళ తన సార్థకతతోటి తన సొంత కాళ్ళ మీద నిలబడి తనను పోషించుకుంటూ తన కుటుంబానికి సహాయం అందిస్తే చాలా చక్కగా ఉంటుంది ఆ కుటుంబం, మంచి సమాజం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అనేది లెక్క చేయకుండా ఫస్ట్ ఒక స్టెప్ బయటకు వచ్చినట్టయితే ముందు 1000 స్టెప్స్కి ఇది మంచి మార్గం కావాలని కోరుకుంటూ వీళ్ళిద్దరికీ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. అందరు మహిళలు కూడా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని మీరు అందరూ కూడా ఆదర్శం కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఈరోజు నేను నా ఫ్రెండ్ రజిత కలిసి దీప్తిస్ డెలిషియస్ కిచెన్ అనేది స్టార్ట్ చేసినాం. యాజ్ ఏ డైటీషియన్గా నా మెయిన్ మోటో అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా మెయిన్ ట్యాగ్ లైన్ వేర్ టేస్ట్ మీట్స్ హెల్త్. అంటే హెల్త్కి టేస్ట్కి బాగా ఆలోచిస్తాం. అంటే ఏదైనా కొంచెం మిల్లెట్స్ కానీ అలాంటివి తినాలి అంటే అందరం ఆలోచించేది ఏంటంటే అబ్బాయి ఇది ఎలా ఉంటుంది, కానీ అది కాదు. మా కాన్సెప్టే హెల్దీ ఫుడ్ని టేస్టీగా అందించడం. అండ్ తన ఇంట్రెస్ట్ డే 1 నుంచి మేడం నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మనం హెల్దీ ఫుడ్ ప్రజెంట్ చేద్దాము అనే తన కాన్సెప్ట్ ప్లస్ యాజ్ ఏ డైటీషియన్గా ఏ కాంబినేషన్లో ఏది కలిపితే ఎవరికి బాగుంటుంది. ఈ రోజుల్లో పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, ఒబేసిటీ, డయాబెటిక్ చాలా మందికి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. అండ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం. సో కావలసినట్టుగా ఆరోగ్యకరమైన ఫుడ్ని కుక్ చేసుకొని తినలేకపోతున్నారు. మా మెయిన్ మోటో ఏంటి అంటే హెల్దీ ఫుడ్ని ఆరోగ్యంగా టేస్ట్గా ప్రజెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము యూజ్ చేసే ఆయిల్ కూడా గానుగ నూనె యూజ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ. వన్స్ కమ్ అండ్ విజిట్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి.
ఈరోజు దీప్తి డెలిషియస్ కిచెన్ అని స్టార్ట్ చేసాం మేము ఇక్కడ. మీకు మిల్లెట్స్కి సంబంధించి అంటే లైక్ వితౌట్ రైస్ మీకు టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ అవైలబుల్ ఉంటాయి. దోశ ఉంటుంది, ప్రజెంట్ అయితే మిల్లెట్ ఉప్మా ఉంది, ఇంకా ఉత్తపం ఇంట్రొడ్యూస్ చేసాము. మెల్లిగా ఇంకా ఇడ్లీ కానీ దోశ వెరైటీస్ కానీ ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఇంకా మీల్స్ కూడా ఫర్దర్గా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ మీల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మిల్లెట్స్తో. లైక్ మిల్లెట్ ఒక మీల్ ఉంటుంది, అందులో చపాతీ ఉంటుంది, రాగి కానివ్వండి, సలాడ్ కూడా అండ్ మజ్జిగ కూడా ఉంటుంది. అలా జావా ఇంకా మిల్లెట్స్తో జావా కూడా ప్రజెంట్ చేస్తున్నాము. అన్ని ప్లానింగ్లో ఉన్నాము. ఇంట్రొడ్యూస్ చేయడానికైతే ప్రజెంట్లీ మీకు దోశ మార్నింగ్ వచ్చేసి మీకు 7 to 11 అవైలబుల్ ఉంటాయి. ఈవినింగ్ 6 to 10 ఈవినింగ్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీకు గట్టి నమ్మకంగా మేము ప్రామిస్ చేస్తున్నాము, హెల్త్ విషయంలో మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఇది కంప్లీట్ హైజీన్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓపెన్ కిచెన్ ఉంది అండ్ 90% మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం. ఆ మిగిలిన 10% కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది, ఎవరైనా కూడా అఫోర్డ్ చేయగలుగుతారు. నార్మల్ దోశ ఏ ప్రైస్లో ఉందో అదే ప్రైస్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ.